Good morning, everyone. So today we will be going to learn about what is Salesforce. So yeah, what are your assumptions or anything? You have any idea about how what is Salesforce and how it works? Any idea? So usually I welcome you to Salesforce. So తెలుగు కంఫర్టబుల్ లేగా ఇద్దరు. Yes. యా వెన్ ఇట్ కమ్స్ టు సేల్స్ ఫోర్స్ మీరు తీసుకోవాలని అనుకుంటే సేల్స్ ఫోర్స్ అనేది యూజువల్ గా అందరూ చెప్పేది ఏంటంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని మేనేజ్మెంట్ టూల్ అని అనేస్తారు, ఇంకా అక్కడితో ఆగిపోతుంది. అండ్ మీరు ఎందుకు సేల్స్ ఫోర్స్ యూజ్ చేస్తున్నాయి ఇప్పుడు కంపెనీస్ అని ఒక డౌట్ కూడా వస్తుంది. పై ఎందుకంటే మిగిలినవి కూడా ఉన్నాయి కదా, SAP లో కూడా సిఆర్ఎం ఉంది కదా, ఎందుకు సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం యూజ్ చేయాలి? ఎందుకు అంటే వెన్ ఇట్ కమ్స్ టు డేటాని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి బ్యాక్ ఎండ్ లో. సో అలా డేటాని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఎక్సెల్లో ఇట్ కాంట్ బి దట్. అంత దూరం ఎక్సెల్లో చేయలేరు చిన్న చిన్న కంపెనీస్ అయినా కూడా. రైట్ నౌ సేల్స్ ఫోర్స్ కి షిఫ్ట్ అయ్యే దానికి కారణం కూడా అదే. ట్రాకింగ్ స్మాల్ బిజినెసెస్ అనేది కూడా ఇప్పుడు సేల్స్ ఫోర్స్ కి ఒక ఒక టాస్క్ అయిపోయింది. అది కూడా 40% ఆఫ్ రేట్ ఇవ్వడం for the small businesses also, so that they can buy the subscription from the Salesforce and use it. అలా చేసేదానికి అవి ట్రై చేస్తున్నాయి. ఐ మీన్ సేల్స్ ఫోర్స్ ట్రై చేస్తుంది. సో ఎందుకు అని అంటే డేటాని కంప్లీట్ గా కంట్రోల్లో ఉంచేదానికి దే నీడ్ సమ్ మెకానిజం. అలాగే డేటాని మేనేజ్ చేయగలగడానికి ఎవ్రీ టైం మనకి అవసరమైన విధంగా మనం మోడిఫై చేసుకునే దానికోసంగా మనకి సేల్స్ ఫోర్స్ అనేది కావాలి. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే ఇట్స్ ఎ క్లౌడ్ సాఫ్ట్వేర్. మీకు జనరల్ గా క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఐ నో ఎవ్రీ వన్ నోస్. ఇప్పుడు బయటకు వచ్చే వాళ్ళందరికీ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇంటర్నెట్ లో లాగిన్ అయ్యి వర్క్ చేస్తారు అని చెప్పి ఒక ఐడియా అయినా ఉండుంటది. సో దీన్ని బేస్ చేసుకుంటే మీరు సేల్స్ ఫోర్స్ అనేది మీకు ఇంటర్నెట్ లో దొరుకుతుంది విత్ ఆల్ ద ఫెసిలిటీస్ వాట్ ఎవర్ యూ విల్ బి గెటింగ్ ఫ్రమ్ ది previous I mean whatever you are getting from the regular languages APIs. ఇప్పుడు ఇప్పుడు మీరు ఏదైనా చూసుకుంటే ఇన్స్టాలేషన్ అవసరం ఉండదు సేల్స్ ఫోర్స్ కి. మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఏదీ లేదు. డైరెక్ట్ గా మీరు లాగిన్ అయిపోయి మీ వర్క్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ థింగ్. అలా కాకుండా మీరు విఎస్ కోడ్ అవి సేల్స్ ఫోర్స్ CLI ఇవన్నీ డిఫరెంట్. అది కూడా పెద్ద అది కూడా పెద్ద ఏమి జస్ట్ మీ దానిలో వర్క్ చేసుకునే దానికి మాత్రమే. బట్ సేల్స్ ఫోర్స్ అనేది లాగిన్ మొత్తం మీరు ఇంటర్నెట్ లోనే చేయాల్సి ఉంటుంది. సో వై సేల్స్ ఫోర్స్? బికాస్ టు మెయింటైన్ ద డేటా అండ్ ఫర్ ది ప్రొడక్ట్ లాంచింగ్ అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఏదైతే ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నారో ఆ ప్రొడక్ట్స్ మీద బేస్ చేసుకొని వాళ్ళ క్యాంపెయిన్స్ ఇవన్నీ రన్ చేయడం మొదలు పెడతారు. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకు ఒక ఐడియాలజీ వస్తుంది అనమాట. వై వీ నీడ్ టు గివ్ ఏ క్యాంపెయిన్స్ అండ్ ఆల్. ఐ మీన్ ఎక్కడెక్కడ మనకి నీడ్ ఉంటుంది క్యాంపెయిన్స్ అనేవి రన్ చేయడానికి కానీ వీటి కోసంగా దే విల్ డెఫినెట్లీ థింక్ అబౌట్ దోస్ థింగ్స్. అలా ఆలోచించినప్పుడు దే విల్ గో ఫర్ ఏ గుడ్ టూల్ విచ్ రికమెండ్స్ దెమ్ టు గో ఇన్ దిస్ సైడ్. ఐ మీన్ వాళ్ళకి చెప్తుంది అనమాట. వాళ్ళకి చెప్పడం అంటే బై ఇట్స్ టూల్స్, బై ఇట్స్ ఆటోమేషన్స్, సేల్స్ ఫోర్స్ ఏం చేస్తుందంటే దే కెన్ అండర్స్టాండ్ టు వాట్ టు డూ ఇన్ ద నెక్స్ట్. దట్స్ ద థింగ్ ఐఎమ్ సేయింగ్. సో సరే, ఆ, ఇదంతా ఓకే. అసలు
కెరీర్ పరంగా ఎలా ఉంటుంది? నేను ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ని కనుక నేర్చుకుంటే ఆర్ఎల్స్ ఇది ఎట్లా నాకు రెగ్యులర్ గా ఉండే క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి? నాన్ కోడర్స్ కి ఇది ఉపయోగపడుతుందా? ఎస్, ఇట్ విల్ బి యూస్ఫుల్. నాన్ కోడింగ్ నుంచి కోడింగ్ కి షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా ఇది యూస్ అవుతుందా? ఎస్, ఇట్ ఈస్ యూస్ఫుల్. జాబ్ మార్కెట్ కి, యా, యూ విల్ సీ. మీరు కనుక సేల్స్ ఫోర్స్ మీద జాబ్స్ కనుక కొడితే యూ విల్ గెట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఐ మీన్ డేటా వస్తుంది. నౌకరీ నుంచి కానీ, లింక్డ్ఇన్ నుంచి కానీ, if మీరు చూసారంటే. ఇన్ ద సేమ్ వే, సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. బట్ వాట్ ఈస్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని అంటే, రెగ్యులర్లీ ఎనీ కస్టమర్ విజిట్స్ యువర్ ప్లేస్. అంటే ఎలా అంటే, um, నేను ఒక కస్టమర్ని, నేను ఒక షాపింగ్ మాల్ని విజిట్ చేశాను. సో నేను విజిట్ చేసి ఒక ప్రోడక్ట్ని కొన్నాను. సో నాకేం చేస్తారు వాళ్ళు? ఎప్పుడైనా బెనిఫిషియల్, ఐ మీన్ డిస్కౌంట్ టైమ్స్ వస్తే, ఇట్స్ నాట్ దట్ దే ఆర్ గివింగ్ ద డిస్కౌంట్, బట్ యా, ఆ టైంలో కనుక వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మన ఫోన్స్ కి సెండ్ చేయడం మొదలు పెడతారు. సో ఇదంతా ఎలా చేస్తారంటే త్రూ సిఆర్ఎం చేస్తారు. లాయల్టీ మేనేజ్మెంట్ కానీ, బ్యాక్గ్రౌండ్ లో టికెట్స్ టికెట్స్ మీద రన్ చేయడం కానీ క్లౌడ్స్ ని. నెక్స్ట్ ఇలా సమ్ మోర్ ఎలిమెంట్స్ అయితే ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని దే విల్ గో లైక్ దిస్ థింగ్, రైట్? సో అందువల్ల ఇట్ ఈస్ కాల్డ్ సిఆర్ఎం. సో అది ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. ఏ సెక్టార్ కి ఆ సెక్టార్ కి మీకు డిఫరెంట్ డిఫరెంట్ క్లౌడ్స్ ఉంటాయి. హెల్త్ హ్యాస్ హెల్త్ క్లౌడ్, అండ్ సేల్స్ హ్యాస్ సేల్స్ క్లౌడ్, అండ్ సర్వీస్ హ్యాస్ సర్వీస్ క్లౌడ్. సర్వీస్ ఇన్ ద సెన్స్ టికెట్స్. సో ఈ రకంగా మీకు ఎన్ నెంబర్ ఆఫ్ క్లౌడ్స్ ఉన్నాయి. అరౌండ్ అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే 60 అండ్ అబోవ్. బట్ క్లౌడ్స్ మీద డెవలప్ చేసిన యాప్స్ కూడా ఉంటాయి. ఆ యాప్స్ మీద వర్క్ చేయాలనేది కూడా ఉంటుంది కదా. సో ఫర్ దట్ ఆల్సో మీకు హైరింగ్స్ జరుగుతాయి. అవి కూడా ఉంటాయి. సో కోడింగ్ ఉంటుంది. ఇట్ ఈస్ హ్యావింగ్, యా, నాట్ హ్యూమంగస్ కోడింగ్ యాజ్ జావా ఆర్ పైథాన్ ఆర్ .NET, బట్ సేల్స్ ఫోర్స్ కంటూ ఒక లాంగ్వేజ్ ఉంది. సేల్స్ ఫోర్స్ కంటూ ఒక కోడింగ్ ఉంది, కోడింగ్ స్టైల్ ఉంది. సేల్స్ ఫోర్స్ కంటూ ఒక యూఐ ఉంది. సో ఇట్స్ ఎ బ్రాండ్ అన్నమాట, ఒక మాటలో చెప్పాలంటే. ఒక సిఆర్ఎంస్ లో ట్రెండ్ సెట్టర్ అని అంటారు కదా, అలాంటి ట్రెండ్ సెట్టర్ సేల్స్ ఫోర్స్. సో యూ విల్ బి హ్యావింగ్ ఏ లాంగ్వేజ్, యూ విల్ బి హ్యావింగ్ ఏ యూఐ, you will be having a different application if you want to run an application in that Salesforce cloud. So usually people think only CRM, it is based on only CRM. No, when it comes to a big companies, కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే సేల్స్ ఫోర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకొని, అట్లీస్ట్ 3 or 4 క్లౌడ్స్ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకొని, ఆ 4 క్లౌడ్స్ లో అప్లికేషన్ క్రియేట్ చేసి ఆ అప్లికేషన్ ని బయటకు వదులుతారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ నాట్ ఎ సిఆర్ఎం. ఇది బ్యాక్ ఎండ్ గా వర్క్ చేస్తుంది ఒక అప్లికేషన్ కి. ఫ్రంట్ ఎండ్ లో క్లౌడ్స్ రన్ అవుతుంది. సో ఇలా కూడా డెవలప్మెంట్ జరుగుతుంది సేల్స్ ఫోర్స్ లో. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఏ సిఆర్ఎం. యూ కెన్ డెవలప్ అన్ అప్లికేషన్, యూ కెన్ రన్ అన్ అప్లికేషన్ ఇన్ ద సిఆర్ఎం, ఐ మీన్ ఇన్ ద సేల్స్ ఫోర్స్, సో దట్ యూ కెన్ యూజ్ ఇట్ ఎవ్రీ టైమ్. ఇది ఇలా చేస్తే బెనిఫిట్ ఏంటంటే, ఒక అప్లికేషన్ ని మనం తయారు చేసి సేల్స్ ఫోర్స్ లోనే ఇది చేస్తే, సో వాట్ ఎవర్ ద డేటా ఈస్ దేర్, కస్టమర్స్ డేటా కానీ ఏదైనా సేల్స్ ఫోర్స్ లోనే ఉంటుంది కాబట్టి యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఫ్యూచర్. ఆ అప్లికేషన్ లో మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని దే ఆర్ డెవలపింగ్ ఇన్ సేల్స్ ఫోర్స్ ఇట్ సెల్ఫ్. ద అప్లికేషన్ టూల్స్ ఆర్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్, వాట్ ఎవర్ యూ ఆర్ సీయింగ్,
ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ ఫ్రంట్ ఎండ్ లో మీరు ఏమేమైతే చూస్తున్నారో అది ఇన్స్టామార్ట్ అప్లికేషన్ కూడా దానిలోనే పెట్టేసుకుంటుంది. ఎలా పెట్టుకుంటుంది? దిస్ ఈస్ బికాస్ ఆఫ్ సేల్స్ ఫోర్స్. యాప్ లాంచర్ లో యాప్ లాంచర్ లో ఆ, ఒక 5 to 6 యాప్స్ పెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. సో ఇలా మీరు చూసుకుంటే కొన్ని కొన్ని ఆ, ఇలా ఆ, ఈ స్విగ్గీ లాంటివి ఏం చేస్తాయంటే యాప్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ గా కూడా వస్తాయి ఇవి బయట మీరు చూస్తే. బట్ స్విగ్గీలోకి కొట్టగానే మీకు ఈ పర్టికులర్ యాప్స్ అన్నీ అవైలబుల్ లో ఉంటాయి. దిస్ ఈస్ ద థింగ్. ఇలా కొన్ని 4-5 అప్లికేషన్లు ఒకే దానిలో రన్ చేయాలన్నా సేల్స్ ఫోర్స్ ఈస్ ఫీజిబుల్ ఫర్ దెమ్. సో ఆ రకంగా సేల్స్ ఫోర్స్ అనేది నాట్ ఓన్లీ ఏ సిఆర్ఎం, ఇట్స్ డెవలప్మెంట్ టూల్ ఆల్సో. సో మీకు కోడింగ్ ఉంటుంది, ఆటోమేషన్ టూల్స్ ఉంటాయి, బ్యాక్ ఎండ్ లో రన్ అయ్యే లాజిక్స్ ఉంటాయి, ఆమ్, వాటికి లిమిట్స్ ఉంటాయి, ఆర్కిటెక్చర్ ఉంటుంది, వాళ్ళకంటూ డెవలప్మెంట్ ఆర్కిటెక్చర్స్ వస్తారు. చాలా ఉంది. యాజ్ అదర్ సిఆర్ఎంస్ ఆర్ ఆల్రెడీ దేర్. యాజ్ ఐ సెడ్, ఇన్ని బెనిఫిట్స్ ఒక సిఆర్ఎం ఇస్తున్నప్పుడు వై ఎనీవన్ విల్ గో టు అనదర్ సిఆర్ఎం, రైట్? ఇంకేదైనా సిఆర్ఎం కిందకి వెళ్ళాలి. సో దే విల్ చూస్ ది సేల్స్ ఫోర్స్ ఫర్ ది అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఫర్ ది సిఆర్ఎం థింగ్. సో ఇలా ఐ ఐ మీన్ ఐ జస్ట్ made some 10 to 12 questions like FAQs. Whichever is asking questions, I have given them. So మీకు కెరీర్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి? లెట్స్ సే దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కెరీర్స్ ఇన్ సేల్స్ ఫోర్స్ ఆల్సో. మీకు సపరేట్ గా సేల్స్ ఫోర్స్ లోనే డెవలప్మెంట్ కి కెరియర్ ఉంటుంది, అడ్మిన్ కి కెరియర్ ఉంటుంది. అడ్మిన్ ప్లస్ డెవ్ కూడా తీసుకుంటారు. ఇండియాలో చేసేది అదే. నేర్చుకుంది అడ్మిన్ అయితే హైర్ చేసే డెవలప్మెంట్ కూడా ఉంటుంది. నేర్చుకుంది డెవలప్మెంట్ అయితే హైర్ చేసేది అడ్మిన్ ప్లస్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. మీరు అడ్మిన్ వర్క్ చేయాలి, డెవలప్మెంట్ వర్క్ చేయాలి. కాదనే దానికి కూడా లేదు. సో ఇంకా మీరు బిజినెస్ అనలిస్ట్ కనుక అయితే బెనిఫిట్ ఈస్ మీరు అడ్మిన్ అవుతారు. కొంతమంది డెవలప్మెంట్ బిజినెస్ అనలిస్ట్ కూడా ఉంటారు. అంటే డెవలప్మెంట్ చేస్తారు, బిజినెస్ అనలిస్ట్ గా కూడా వర్క్ చేస్తారు. రెండూ వస్తాయి. అలా కాకుండా అడ్మిన్, బిజినెస్ అనలిస్ట్ ఇది ఒక సపరేట్ కెరియర్. ఇది ఇండియా సిచ్యువేషన్ చెప్తున్న బిజినెస్ అనలిస్ట్ గురించి. ఎవ్రీ వన్, ప్రతి ఒక్క చోట ఇలా ఉండదు. ప్రొడక్ట్ ఓనర్ గా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ దెన్ టెస్టర్, అండ్ దెన్ టెక్నికల్ సపోర్ట్, అండ్ దెన్ డేటా అనలిస్ట్, అండ్ దెన్ మెనీ మోర్. DevOps. Right now it's a booming sector in Salesforce. In DevOps, you will be learning Copado and all, GitLab and all you will be learning in DevOps. So ఇవి కెరియర్స్. అండ్ ఏఐ అనలిస్ట్ గా కూడా వెళ్ళొచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. ఐడెంటిటీ అండ్ సొల్యూషన్ ప్రొవైడర్ అని ఒక పర్టికులర్ సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని కూడా మీకు జాబ్స్ వస్తాయి. అండ్ రెగ్యులర్లీ ద కేటగిరీ ఆఫ్ ఇది ఏంటంటే కేటగిరీ ఆఫ్ పర్సన్స్ ఏంటంటే మోస్ట్లీ ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ ఎవరైనా కానీ హూ వాంట్స్ టు షిఫ్ట్ టు సేల్స్ ఫోర్స్ ఆల్సో దే కెన్ ఈజీలీ షిఫ్ట్. ఇందులో డేటా క్లౌడ్ కూడా ఉంది. లెట్స్ సే యూ వాంట్ టు బీ అన్ ఏఐ అనలిస్ట్, ఏఐ లోకి వెళ్ళాలని అనుకున్నా కూడా యూ కెన్ ట్రై దట్ వన్ ఆల్సో. అండ్ ఇట్ ఈస్ ఫార్ మోర్ ఈజియర్ దాన్ ఎనీ అదర్ టూల్ ఇన్ ద ఇండస్ట్రీ. పైథాన్ లో మీరు చేసేంత డిఫికల్టీ కూడా ఉండదు ఏఐకి ఇక్కడ సేల్స్ ఫోర్స్ లో చేయడానికి. బికాస్ ఇట్ హ్యాస్ సమ్ పొటెన్షియాలిటీ ఇన్ ద బ్యాక్ ఎండ్. ఇట్ విల్ వర్క్ లైక్ దట్ ఓన్లీ. సో ఎస్, when it comes to CRM, as I said, it supports sales, it supports customer interactions, and then marketing. Marketing is marketing cloud. It's a different sector, and business processes in one centralized system. So that's what I said. మొత్తం ఒక్క
అప్లికేషన్లోనే హ్యాండిల్ చేసేదానికి సేల్స్ ఫోర్స్ అనేది ఏం చేసిందంటే ఒక క్లౌడ్ బేస్డ్ సిఆర్ఎం లాగా ఫామ్ అయ్యింది. ఎవ్రీథింగ్ కెన్ బి హ్యాండిల్డ్ ఇన్. సో వాట్ ఆర్ కస్టమర్ ఇంటరాక్షన్స్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎనీ బిజినెస్. కస్టమర్ ఇంటరాక్షన్స్ అంటే ఏంటి? రెగ్యులర్లీ, లెట్స్ గో ఫర్ ద టర్మినాలజీస్ బై ఎక్స్ప్లెయినింగ్ ఇన్ దెమ్. ఒక బిజినెస్ ఉంది. సో ఐ హ్యావ్ ఎ బిజినెస్ లైక్ I have a business where I am running a hotel. So I am running a hotel, and some government institute like APSRTC or TSRTC reached out to me for the meals provision. అంటే మీల్స్ పెట్టడానికి నా మమ్మల్ని రీచ్ అయ్యాయి అనమాట. అంటే నా కంపెనీని రీచ్ అయ్యాయి హోటల్ని. ఎలా అంటే ఒక కాంట్రాక్ట్ కింద మనం టెండర్ కోడింగ్ అదంతా చేస్తాం కదా. సో కోడింగ్ లో ఒక కాంట్రాక్ట్ కింద నాకు నాదొక బిజినెస్, ఆర్టీసీ అనేది ఒక గవర్నమెంట్ బిజినెస్. సో రెండు ఫామ్ అయ్యి ఏం చేస్తాయంటే బిజినెస్ టు బిజినెస్ డీల్ కింద ఫామ్ అవుతాయి. సో ఈ బిజినెస్ టు బిజినెస్ డీల్లో ఏమవుతుందంటే ఎవ్రీ డే కండక్టర్స్ కి కానీ డ్రైవర్స్ కి కానీ స్టాఫ్ కి కానీ అందరికీ ఫుడ్ మేము ఎవ్రీడే పంపిస్తాము. త్రూ ద కాంట్రాక్ట్ డీల్ దే హ్యావ్ సైన్, ఇన్ని రోజుల వరకు పంపిస్తాము అని. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్ విచ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ బి వెన్ ఇట్ కమ్స్ టు ఐటీ కంపెనీకి వస్తే ఐటీ కంపెనీలో ఇన్ ద సేమ్ వే నేను ఒక హోటల్ని అండ్ ఐటీ కంపెనీ ఉంది. ఐటీ కంపెనీ నన్ను రీచ్ అవుట్ అవుతుంది, లేదా నేను ఐటీ కంపెనీని రీచ్ అవుతాను. సో ఐటీ కంపెనీకి కోట్ ఇస్తాను. సో ఐటీ కంపెనీకి ఓకే అయితే అది యాక్సెప్ట్ చేస్తుంది. సో యాక్సెప్ట్ చేసినాక ఫుడ్స్ అనేవి నేను డైలీ పంపిస్తూ వస్తాను అంటిల్ ద కాంట్రాక్ట్ గెట్స్ సెన్స్ ఆర్ రెన్యూస్. సో ఇలా ఆ, చేసేదాన్ని బి అని అంటారు. వెరాజ్ మీరు బి కూడా చేయొచ్చు. బి ఇన్ ద సెన్స్ బిజినెస్ టు కస్టమర్. నేను హోటల్ రన్ చేస్తున్నానని చెప్పి ఓన్లీ బిజినెసెస్కే అవకాశాలు ఇయ్యాను కదా. ఐ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, రైట్? నేను బయట ఐ మీన్ ఒక హోటల్లో పెట్టుకొని కస్టమర్స్ వచ్చి విజిట్ చేసి తినేసి వెళ్ళేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో బిజినెస్ టు కస్టమర్, దట్ ఈస్ ఆల్సో దేర్. అంటే నాకు ఇక్కడ మీరు కస్టమర్ అని అనుకోమాకండి, కన్జ్యూమర్ అనుకోండి. హూ కన్జ్యూమ్స్ లైక్ హూ ఈట్స్. ఆ పర్సన్ ఎవరైతే నా హోటల్ కి రీచ్ అయ్యి ఆర్ఎల్స్ జొమాటో ద్వారానో స్విగ్గీ ద్వారానో రీచ్ అయ్యి ఆ హోటల్ నుంచి ఫుడ్ కుక్ చేసుకునే ఆ కన్జ్యూమర్ కూడా ఈజ్ ఆల్సో ఏ కస్టమర్ టు మై. సో బిజినెస్ టు కస్టమర్. సో ఈ రకంగా బిజినెస్ టు బిజినెస్ అండ్ బిజినెస్ టు కస్టమర్ అని ఇండస్ట్రీలో టూ డిఫరెంట్ టైప్స్ వస్తాయి. సో ఈ టూ డిఫరెంట్ టైప్స్ నేను ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఇన్ సేల్స్ క్లౌడ్ జనరల్లీ వి విల్ డీల్ విత్ బి నాట్ బి. సో బి ఎందుకు డీల్ చేస్తారు అని అంటే బిజినెస్ టు బిజినెస్ చేస్తేనే మనకి రన్ అవుతాయి బిజినెస్ అనేది. ఎందుకంటే బిజినెస్ టు కస్టమర్ ని నమ్ముకున్నారంటే ఇట్ వోంట్ హ్యాపెన్ దట్ మచ్. ఒక కస్టమర్ కి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, తీసుకోవాలని అనుకోవచ్చు. అదే బి అయితే ఇంట్రెస్ట్ ఉంటేనే రీచ్ అవుతారు, కమర్షియల్ గా కొనాలనుకుంటేనే రీచ్ అవుతారు, లేదంటే రీచ్ అవ్వరు. కొన్ని కొన్ని కంపెనీస్ ఉంటాయి మళ్ళీ వాటిని బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తారు కాబట్టి వాళ్ళని మళ్ళీ డీల్ లో కూడా రానివ్వరు. సో యా, ఎక్కడున్నా టేకింగ్ ద బి యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో ఎస్, ఐ ఆమ్ an IT company. I need laptop. I need branches to స్టార్ట్ మై కంపెనీ ఇన్ ఏ సిటీ. ఒక సిటీలో నేను ఒక ఐటీ కంపెనీని నేను ఒక సిటీలో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా. నేను ఒక బ్రాంచ్ పెట్టి చేయాలని అనుకుంటున్నా. సో బ్రాంచ్ పెట్టడానికి విచ్ ఐ విల్ రీచ్ ఆర్ విచ్ విల్ బి రీచింగ్ మీ అంటే ప్రెస్టీజ్ ఐటీ పార్క్స్ వస్తాయి. ఫస్ట్ ప్రెస్టీజ్ ఐటీ పార్క్స్ వస్తాయి. సో ప్రెస్టీజ్ ఐటీ పార్క్స్ ఏం చేస్తాయంటే మనల్ని రీచ్ అవుతాయి, ఐ మీన్ ఐటీ కంపెనీని రీచ్ అవుతాయి. సో మేము స్పేస్ ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడిక్కడ మాకు స్పేస్ ప్రొవిజన్ ఉంది.
సో మీరు కనుక వస్తే వీ విల్ ప్రొవైడ్ ద సెక్యూరిటీ, బేస్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ టు యూ. సో ఏం చేస్తారంటే ఐటీ కంపెనీస్ విజిటింగ్ వచ్చి మొత్తం చెక్ చేసి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, సో చుట్టుపక్కల అంతా గ్రీనరీ అంతా బాగుందా లేదా, పార్కింగ్ కి అన్ని ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయా లేదా. సో వన్స్ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి క్లోజెస్ట్ ఒక క్లోజెట్ కి వచ్చేస్తే సో వాళ్ళు డీల్ క్లోజ్ చేసి బ్రాంచెస్ పెట్టేస్తారు. ఓకే. సో దిస్ ఈస్ B2B అగైన్. అండ్ దెన్ నెక్స్ట్ అనదర్ థింగ్ ఈస్, ఇంకొక B2B ఎగ్జాంపుల్ ఏంటంటే ఐటీ కంపెనీ రీచ్ అవుట్స్ ఫర్ ది ల్యాప్టాప్స్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై ప్రెస్టీజ్ ఐటీ పార్క్. సో నో వరీస్. సో నౌ దే విల్ రీచ్ అవుట్ ఫర్ ది ల్యాప్టాప్. ల్యాప్టాప్స్ ఏవి ఇస్తారంటే డెల్ ల్యాప్టాప్స్ కంపెనీకి వెళ్తాయి. సో డెల్ ల్యాప్టాప్స్ కంపెనీకి వెళ్ళి వాళ్ళతో డీల్ కుదుర్చుకొని వాళ్ళ దగ్గర నుంచి ల్యాప్టాప్స్ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. యూజ్డ్ ల్యాప్టాప్స్ ఇవ్వచ్చు, రిఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ ఇవ్వచ్చు, న్యూ ల్యాప్టాప్స్ కూడా ఇవ్వచ్చు. సో వీళ్ళు ఇచ్చే కోట్ ని బట్టి వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుంది. సో బేస్ చేసుకుని ఐటీ కంపెనీకి ఏమేమి ల్యాప్టాప్స్ పంపించాలో అవన్నీ డెల్ పంపిస్తుంది. సో ఈ రకంగా మీకు ఏం చేస్తుందంటే ఐటీ కంపెనీతో డీల్ కుదుర్చుకుంటుంది B2B. సో ఇవన్నీ ఎలా చేస్తారు, ఈ యాక్టివిటీస్ అన్ని ఎలా జరుగుతాయి. యాక్టివిటీస్, రిమెంబర్ దిస్ వర్డ్. సో ఇవన్నీ ఎలా చేస్తుంది అని అంటే త్రూ కాల్స్, ఈమెయిల్స్, చాట్స్ ఆర్ వెబ్ ఫార్మ్స్. ఒక కస్టమర్ నేను రీచ్ అవ్వాలంటే ఇంతకంటే వేరే దారి ఉంటుందా నాకు? లేదు. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే సేల్స్ ఫోర్స్ లో ఒక లీడ్ లాగా, కేస్ లాగా యాక్టివిటీస్ అగైన్ వేర్ కాలింగ్స్ కానీ, మెసేజింగ్స్ కానీ, టెక్స్టింగ్స్ కానీ, ఈవెన్ మెసేజెస్ కానీ, టెక్స్టింగ్స్ కానీ, లేదా చాట్బోట్ టు కాన్వర్జేషన్స్ కానీ, ఇవన్నీ నేను ఎలా చేస్తానంటే లీడ్స్, కేసెస్, యాక్టివిటీస్ ఆర్ ఆపర్చునిటీస్ లో నేను సేల్స్ ఫోర్స్ లో లోడ్ చేసుకుంటాను ఈ డేటాని. సో టూ టీమ్స్ ఉంటాయి. దేర్ విల్ బి సేల్స్ టీమ్, దేర్ విల్ బి సపోర్ట్ టీమ్. సో ఈ టూ టీమ్స్ ఉంటాయి. రెస్పాండ్ టు కస్టమర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఇన్సైడ్ సేల్స్. కస్టమర్ ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు సేల్స్ టీమ్ ఒకలా రియాక్ట్ అవుతుంది, సపోర్ట్ టీమ్ ఇంకొకలా రియాక్ట్ అవుతుంది. సేల్స్ టీమ్ రియాక్ట్ అయ్యే తీరు వేరు ఉంటుంది, సపోర్ట్ టీమ్ రియాక్ట్ అయ్యే తీరు వేరు ఉంటుంది. సేల్స్ టీమ్ దేనికి రియాక్ట్ అవుతుంది, దిస్ విల్ బి రియాక్టింగ్ ఫర్ ది సేల్స్ ప్రాసెస్. అండ్ సపోర్ట్ టీమ్ దేనికి, టికెట్స్ రేజ్ అయితే టికెట్స్ ని డీల్ చేయడానికి సపోర్ట్ టీమ్. సో సేల్స్ టీమ్ డీల్స్ విత్ ద ప్రోడక్ట్స్ అండ్ సపోర్ట్ టీమ్ ఆల్సో డీల్స్ విత్ ద ప్రోడక్ట్స్, బట్ విచ్ ఆర్ ఆల్రెడీ బాట్, విచ్ ఆర్ నాట్ బాట్ విల్ బి డీల్డ్ బై సేల్స్ టీమ్. సో ఓకే, ఇదంతా అయిపోయింది. మరి కస్టమర్తో నేను ఇంటరాక్ట్ అయ్యాను, ప్రూఫ్ ఏంటి, ఎలా ఇంటరాక్ట్ అయ్యాను అనే దానికి ప్రూఫ్ ఎక్కడ ఉంది. సో సరిగ్గా ఇంటరాక్షన్ అవ్వకపోతే డీల్ క్రాక్ అవ్వదు, కస్టమర్ డిస్సాటిస్ఫాక్షన్ చూపిస్తాడు, డీల్ క్లోజ్ అవ్వదు. సో అందుకని ఏం చేస్తారంటే ఆ కాన్వర్జేషన్స్ అన్నిటిని లోడ్ చేసుకొని ఎలా జరుగుతుంది ఏంటి ఇవన్నీ ఒకసారి ప్యాక్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని దాని మీద బేస్ చేసుకొని దే విల్ స్టార్ట్ ది వర్క్ అన్నమాట. అలా కాన్వర్జేషన్స్ ఓకే అయితే ఓకే, లేదంటే లేదు. ఈ ట్రాకింగ్ సిస్టమ్ ఎందుకు ఉండాలి, ఎనీ కంపెనీ దేనిలో అయినా ఈ ట్రాకింగ్ సిస్టమ్ ఎందుకు కావాలి అని అంటే, సో ఇఫ్ యు ఆర్ రీచింగ్ అవుట్ టు ఎనీ పర్సన్, మీరు ట్రాకింగ్ చేయడం వల్ల ఫ్యూచర్ లో కూడా మీకు ఆ డేటా ఉపయోగపడుతుంది. ట్రాకింగ్ చేయడం వల్ల నీ స్టాఫ్ ఎలా వర్క్ చేస్తున్నారో మీకు ఐడియా వస్తుంది. ట్రాకింగ్ చేయడం వల్ల యూ కెన్ రీచ్ అవుట్ టు హిమ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. నువ్వు ఒక రిలేషన్షిప్ మేనేజ్మెంట్ చేయగలుగుతావు ఆ కస్టమర్ తోటి. సో ఇది బిజినెస్ టు బిజినెస్ కి ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి ఈ థాట్ ని, బిజినెస్ టు కస్టమర్ కాకుండా. లెట్స్ సే యాజ్ ఐ సెడ్ ప్రెస్టీజ్ ఐటీ పార్క్ అని చెప్పాను. ప్రెస్టీజ్ ఐటీ పార్క్ కి ప్రెస్టీజ్ ఐటీ పార్క్ లో నేను ఆల్రెడీ ప్లేస్ తీసుకున్నాను, దిస్ ఈస్ ఫైన్. సో నో వరీ. కానీ నాకు ఇంకో ఫెసిలిటీ కూడా కావాలి. నాకు ఒక హోటల్స్ అలా అరేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను, మీరు అరేంజ్ చేయగలరా అని అడుగుతాను నేను ప్రెస్టీజ్ ఐటీ పార్క్. సో ఏం చేస్తుంది, అరేంజ్మెంట్ కూడా చేస్తుంది. సో ఇట్స్ అన్ అడిషనల్ అరేంజ్మెంట్ బై ప్రెస్టీజ్ అనేది ఏం చేస్తుందంటే రీచ్ అవుట్ అయ్యి మేము ఇది అడిషనల్ గా కూడా ఇవ్వాలనుకుంటున్నాం, మీకు ఈ బెనిఫిట్ కావాలా వద్దా అని అడుగుతుంది. సో కావాలి అని అంటే
ఇట్స్ అన్ అడిషనల్ బెనిఫిట్ కదా ప్రెస్టేజ్ కోసం. సో దిస్ ఈజ్ అనదర్ థింగ్. సో ఇలా మీరు చేస్తే దిస్ విల్ బి ఏ వెరీ గుడ్ వే. సో దానికోసంగా ఏం చేస్తారంటే కాన్వర్జేషన్స్ ని ట్రాక్ చేస్తారనమాట, బిజినెస్ టు బిజినెస్ పరంగా. సో దీనివల్ల కంపెనీ అనేది, కస్టమర్ సర్వీస్ అనేది, కంపెనీ అనేది ఫాస్ట్ గా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది, ఫాలో ప్రాపర్ గా ఉంటుంది. దీనివల్ల కస్టమర్స్ యొక్క సాటిస్ఫాక్షన్ కూడా ఆ, పెరగడం మొదలు పెడుతుంది. సో ఇక్కడ మీరు కస్టమర్స్ అని అంటే బీ క్యాచ్ చేసుకో, నాట్ బీ బీ సాటిస్ఫాక్షన్ మీకు ఎందుకు ఉపయోగపడదు, బట్ బీ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే. సో యాజ్ ఐ సెడ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, న్యూ లీడ్ ఎంక్వైరీ వచ్చింది అంటే ఎట్లా, ప్రెస్టీజ్ కి ఒక ఐటీ కంపెనీ రీచ్ అయింది అని చెప్పాను కదా. సేల్స్ ఫోర్స్ లో మీరు లీడ్ ని క్రియేట్ చేస్తారు, సేల్స్ రెప్స్ కాల్స్ మొదలు పెడతారు, లీడ్ క్వాలిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఫాలో అప్ కాన్వర్జేషన్స్ చేస్తారు, డెమో కండక్ట్ చేస్తారు ఫర్ ది ఫర్ ది సైట్ సీయింగ్ అండ్ ఆల్. దాని మీద ఆపర్చునిటీ క్రియేట్ చేస్తారు, వెదర్ దే ఆర్ రెడీ టు పర్చేస్. లో మీకు వేరే ఆప్షన్ ఉండదు. మీరు ఒకసారి డీల్ కుదుర్చుకున్నారంటే, మైట్ బి మీరు డీల్ కుదుర్చుకున్నారంటే అట్లీస్ట్ ఒక 10 days గ్యాప్ ఇస్తారు వాళ్ళు క్యాన్సిల్ చేయడానికి, లేదా ఒప్పుకునేదా ఫర్దర్ గా ప్రొసీడ్ అయ్యేదానికి. సో ఆ గ్యాప్ లో వెళ్ళి మీరు క్యాన్సిల్ చేస్తే దిస్ విల్ బి ఫైన్. లేదంటే మీరు డిఫరెంట్ గా క్యాన్సిల్ చేశారంటే యూ మే నీడ్ టు పే ద కాంపన్సేషన్ ఫర్ దమ్. సో అందువల్ల ఏం చేస్తారంటే, పర్చేస్ చేసుకోవాలన్న ఉద్దేశం ఉండే వాళ్ళే దే విల్ కమ్. సో దాన్ని బేస్ చేసుకొని ఆపర్చునిటీ క్రియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రైజింగ్ నెగోసియేషన్స్ కూడా ఉంటాయి, అండ్ దెన్ డీల్ క్లోజర్ ఉంటుంది. ఇట్స్ ద లాస్ట్ థింగ్. సో నౌ, who is a lead, who is a potential customer, and who is a customer? There will be three terminologies. So వచ్చి lead is interested in the product but not in the buying, and whereas potential customer interested in the product, interested in the buying, and don't know the um, price of the product. Whereas customer who bought the product, who is satisfied with the product, and he can be a asset to the company. He is the asset to the company and can be a reference also in the future for different థింగ్స్. సో దీన్ని బేస్ చేసుకొని ఏం చేస్తారు, 3 ways లో నేను డిఫరెన్షియేట్ చేశాను. సో డైలీ ఒక 100 calls వెళ్తాయి 100 కంపెనీస్ కి. 100 కంపెనీస్ లో ఒక కంపెనీ యాక్సెప్ట్ చేస్తుంది. ఆ యాక్సెప్ట్ చేసిన ఆ ఒక్క కంపెనీ అనేది మనం రీచ్ అవుతాం. ఇలా జరుగుద్దా అంటే జరగదు. కొటేషన్ అనేది న్యూస్ పేపర్ లోనో లేదా వెబ్సైట్ లోనో కొటేషన్ అనేది రిలీజ్ అయిపోతుంది కంపెనీ నుంచి. హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు టెండర్స్ వేసుకుంటారు. టెండర్స్ వేసుకున్న తర్వాత వాళ్ళతో డీల్ మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఇది టెండర్ సిస్టమ్, బట్ వాళ్ళతో డీల్ మాట్లాడడం స్టార్ట్ అవుతుంది. హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు వెబ్ ఫామ్ లో ఫిల్ చేసి మా కంపెనీస్ ని రీచ్ అవుట్ అయ్యి, కంపెనీస్ తో కాన్వర్జేషన్స్ చేసి, కంపెనీ వాళ్ళతో కాన్వర్జేషన్స్ చేసి, డిస్కషన్స్ చేసి, ప్రైస్ ఓకే అనుకుంటే ఓకే, లేదంటే లేదు. ఇవన్నీ బిజినెస్ టు బిజినెస్ ప్రాసెసెస్, విచ్ ఆర్ వెరీ వెరీ బిగ్ ప్రాసెసెస్, నాట్ లైక్ రెగ్యులర్ ప్రాసెసెస్. ఓకే. సో ఈ రకంగా స్టోర్డ్ యాజ్ ఎ లీడ్, ఎవరైతే హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ప్రోడక్ట్, అంటే నాకు ప్రెస్టీజ్ ఐటీ పార్క్ లో స్పేస్ తీసుకోవాలని ఉంది కానీ ఐఎమ్ నాట్ రెడీ టు పర్చేస్ ఇట్ ఆర్ టేక్ ఏ లీజ్ ఆఫ్ ఇట్. అలా చెప్తున్నాను అనమాట. సో ఇంకా సేల్స్ ఫోర్స్ లో మీకు ఆటోమేషన్స్ వస్తాయి. ఆటోమేషన్స్ ఇన్ ద సెన్స్ మీకు లెట్స్ సే you have a tool called flows, Salesforce flows, which you can use for the automation. So clicks and drags ఉంటాయి, clicks and drags tool అని అంటారు దాన్ని, which you can use, and you can work on those things. Any doubts, any questions from both of you?
లైక్ అంటే సేల్స్ ఫోర్స్ డెవలపర్ అవ్వాలంటే లైక్ విచ్ లాంగ్వేజ్ వీ నీడ్ టు లెర్న్ అంటే ఏమైనా నాలెడ్జ్ ఉండాలా అవసరం లేదా? యూ నీడ్ టు లెర్న్ ఎపెక్స్. నాలెడ్జ్ ఉండాల్సినంత అవసరం ఏం లేదు. మీకు మహా అయితే ఊపు చెప్తారేమో బయటైనా. అంటే అసలు ఊప్స్ కూడా ఐడియా లేకపోతే లెర్న్ చేయొచ్చు. ఊప్స్ కాన్సెప్ట్స్ మీరు అనుకున్నట్టు ఆ, బయట వీళ్ళు ఎలా అయితే చెప్తున్నారో అలా కంపెనీస్ లో ఉండదండి. ఓకే. ఊప్స్ కాన్సెప్ట్స్ ని అంత దూరం ఏం యూజ్ చేయరు. మహా అయితే ఒకటి రెండు సార్లు యూజ్ చేస్తారేమో కానీ అంత దూరం ఏమి ఉండదు. మీకు లాంగ్వేజ్ వచ్చి ఎపెక్స్ ఉంటుంది, ఎల్డబ్ల్యూసి ఉంటుంది. ఎల్డబ్ల్యూసి యూఏ పర్స్పెక్టివ్ లో వస్తుంది జావా స్క్రిప్ట్ తో. అండ్ ఎపెక్స్ వచ్చి మీకు స్టాండర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్రమ్ ద సేల్స్ ఫోర్స్. దాన్ని యూజ్ చేసుకొని మీరు రన్ చేయొచ్చు ఎపెక్స్ ని. అండ్ ఫ్లోర్స్ వచ్చి స్టాండర్డ్ ఆటోమేషన్ టూల్ అది, విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ది డెవలప్మెంట్. అది కూడా డెవలప్మెంట్ కి యూజ్ చేసుకోవచ్చు. సో అదొక ఆటోమేషన్ టూల్. ఆటోమేషన్ టూల్ అంటే ఇన్ ద సెన్స్ మీరు ఆర్పిఏ అని ఉంటుంది, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి టూల్ ని రన్ చేసే టూల్స్ టైప్ లో ఒక టూల్ అన్నమాట. సో అలాగే సేల్స్ ఫోర్స్ లో కూడా క్లోస్ అని ఒక టూల్ ఉంటుంది, విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ది డ్రాగ్ అండ్ డ్రాప్. ఐ మీన్ విచ్ ఈస్ యూజ్ విత్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో అది. అంటే మీరు చెప్పే దాంట్లో ఇప్పుడు జావా స్క్రిప్ట్ అవన్నీ కూడా చెప్తారా? యా, ఐ విల్ టెల్. ఓకే. మోస్ట్లీ నేను చెప్పగలిగినంత వరకు చెప్తాను. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ ప్రాక్టీస్ అనేది. ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ యువర్ హ్యాండ్స్. సో మీరు ఎట్లా వర్కింగ్ ప్రొఫెషనలా ఆర్? అంటే నేను నాన్ ఐటీ చేస్తాను. ఓకే. సేల్స్ ఫోర్స్లో టర్న్ అవుదాం అనుకుంటున్నాను. సో నాన్ ఐటీ అంటే కాల్ సెంటరా ఆర్? లైక్ ఇట్స్ మిక్స్డ్, అంటే కాల్ సెంటర్ ఇంకా వేరే టైప్. లైక్ టోటల్లీ అంటే మేము చెప్పలేము కానీ ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద కాల్ సెంటర్ అనుకోండి ఇంకా. ఓకే, దట్స్ ఫైన్. మీకైతే సేల్స్ ఆపరేషన్స్ ఐడియానే ఉండి ఉంటాయిగా, ఎలా జరుగుతుంది ఏంటి అనేది. నాకు అంత నాలెడ్జ్ లేదు. జస్ట్ నేను అంటే మొన్ననే జాయిన్ అయింది కూడా, ఒక 6 మంత్స్ అవుతుంది. ఓహో, ఓకే. దట్స్ ఫైన్. పోను పోను అర్థం చేసుకొని రన్ చేసుకోవచ్చు. అదే పెద్ద పెద్ద ఇబ్బంది ఏం కాదు. బట్ యూ జస్ట్ నీడ్ టు ఏంటంటే లాజిక్ బిల్డ్ చేసే టైప్ లో మీరు ఇది చేసుకోవాల్సి ఉంటుంది మీ బ్రెయిన్ ని. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. నేను చెప్పేది ఎంత ఉంటుంది, ఒక 15 days నేను చెప్పేశాను సేల్స్ ఫోర్స్ ఎపెక్స్ బేసిక్స్. తర్వాత నేను ప్రోగ్రామ్స్ చేయడం స్టార్ట్ చేస్తాను అండ్ ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో 15 days లో నేను బేసిక్స్ అన్ని కవర్ చేసేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశానంటే అక్కడి నుంచి మీకు ఇంకా మీ వర్క్ స్టార్ట్ అవ్వాలి. మీ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు చేయాల్సి ఉంటుంది. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఓకే. బేసింగ్ ఆన్ మీ ప్రాక్టీస్ ని బట్టి యూ విల్ బి ఏబుల్ టు క్రాక్ ఎనీథింగ్. మీరు ఓన్ గా వెళ్ళి క్రాక్ చేయొచ్చు అని అనుకుంటే చేయొచ్చు, లేదా ఇట్స్ అప్ టు యూ. ఓకే. ఓకే. దట్ ఇస్ Hi, ఇట్ sorry. హ్యాస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. యా యా యా. Yeah, hi, this is Raja. ఎస్ ఎస్. Yeah, actually, I have 4 years of experience in sales operations. I am ఓకే. working in Exporttrade. ఓకే. I want to switch to IT department, IT domain. That's why ఓకే. I think this Salesforce developer course. Is it very useful to this sales operations? Like I am doing now, credit and claiming department.
Yeah. Oh, Go to you can. That's not a problem. yeah, You yeah, can. yeah. It is experience also. It is useful for the future. అంటే you will get an option to analyze the things. ఎందుకంటే మీకు ఆల్రెడీ సేల్స్ ఆపరేషన్స్ లో ఐడియా ఉంటది కాబట్టి Yes. ఎలా రన్ అవుతున్నది ఏంటనేది యూ కెన్ అండర్స్టాండ్. అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. యాక్చువల్ గా అందుకనే ఆల్మోస్ట్ ఆల్ 5 years ఉంది దీంట్లో సేల్స్ ఆపరేషన్స్ లో మనకి 4 years వస్తుంది. గ్రోత్ సరిగ్గా లేదు, సో అందుకనే స్విచ్ అవుదామని ఎలా చూసాను. జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? ఐ మీన్ హౌ యూ పీపుల్ వాంట్ టు జాయిన్? చూది ఆన్లైన్ ఉంటుంది. క్లాసెస్ కాదండి, మరి కంపెనీస్ లోకి ఎలా వెళ్దాం అని. అది మరి అంటే మీరు బ్యాక్ సైడ్ నుంచి ఏదైనా ఐడియాస్ ఇస్తా ఉంటే మేము ట్రై చేస్తా ఉంటాము. చెప్పారు ఆల్రెడీ, ఫోన్ కాంటాక్ట్ అయితే చెప్పారు అనమాట. ఓకే. మీరు ఏ విధంగా కంపెనీస్ ని కాంటాక్ట్ అవ్వాలి అవన్నీ కూడా మేమే ప్రిఫర్ చేస్తా ఉంటాం అని చెప్పారు. ఓకే. ఓకే, సరేనండి. దట్స్ ఫైన్. యా అందుకనే అడిగాను. ఏం ప్రాబ్లం ఏం లేదండి. యూ కెన్ యూ కెన్ వర్క్ ఆన్ దెమ్. ఏం పెద్ద ప్రాబ్లం కాదు. మీరు ఫస్ట్ టూల్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. దట్స్ ద థింగ్. అండ్ సేల్స్ ఫోర్స్ హ్యాస్ సర్టిఫికేషన్స్ ఆల్సో. వాటి మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి. డెవలప్మెంట్ సర్టిఫికేషన్స్ ఇస్తారు సేల్స్ ఫోర్స్, PD1 certification అని. సో ఫోకస్ ఆన్ దెమ్ ఆల్సో అండ్ వర్క్ ఆన్ దెమ్ ఆల్సో. ఓకే. ఓకే దెన్ ఐఎమ్ లీవింగ్. బాయ్. Yeah. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.